I love you, Sanvi. I've always been in love with you the moment I saw you. నీకు నేనంటే ఇష్టమని తెలుసు, కాదని చెప్పకు. నాకెవరూ లేరు, నిన్ను వదులుకోలేను. నాకు నువ్వు కావాలి, వాట్ ఎవర్ ఇట్ టేక్స్. నాకేం చెప్పాలో కూడా తెలియట్లేదు విసు. Just come with me. Divorce him. We'll fly somewhere no one can catch us. నీకు వాడి గురించి తెలియదు. వెతికి వెతికి చంపేస్తాడు. మనమే వాడిని చంపేద్దాం. ఏం మాట్లాడుతున్నావు విసు? నీకేమైనా అర్థమవుతుందా? నువ్వే చెప్పావు కదా వాడు మనల్ని చంపేస్తాడని. వాడికంటే ముందు మనమే వాడిని చంపేద్దాం. ఇట్స్ నాట్ మర్డర్, సెల్ఫ్ డిఫెన్స్. వాడిని చంపడం తప్పేం కాదు. హీ డిజర్వ్స్ ఇట్. గాయత్రి, ఇలా రామ్మా. నువ్వు వచ్చి ఇక్కడ నుంచో. ఏం పోయిందో ఏంటో, 6 గంటల నుంచి ఇదే తొందర నడుస్తుంది. సార్, స్టాఫ్ రూమ్లో కూడా ఏం దొరకలేదు సార్. మన హోటల్కి ఎన్నాళ్ళు మంచి పేరుంది. ఇట్లాంటి పనులు చేస్తుంటే ఉన్న పేరు కాస్త పోతుంది. మర్యాదగా ఎవరు తీశారో ఒప్పుకోండి. ఏం పోయింది సార్? ఏం పోయిందా? అది తీసిన వాళ్ళకి తెలుసు ఏం పోయిందో. ఏ గాయత్రి, నువ్వు ఎక్కడికి వెళ్ళావు? అది బాబు స్కూల్లో చెప్తావు. బాబు స్కూల్ ఇది అది అన్ని పని టైంలోనే. రిసెప్షన్లో చెప్పే వెళ్ళాను సార్. హోటల్ ఆడదా? రే హేమంత్, ఏంటర్రా, చెబుతారా లేదా? నువ్వు ఉన్నానా? ఇలా అడిగితే వీళ్ళు చెప్తారా? పోలీసులు వచ్చి ఒక్కటి తాట తీస్తేనే వీళ్ళందరూ చెప్తారు. నాటకాలు అయిపోయింది వీళ్ళందరికీ. ఈరోజు వదిలేదు లేదు. ఏంటమ్మా ఈ పనులు? బుద్ధుందా నీకు? హోటల్ పేరు పాడు చేస్తారా? జీతాలు బాగానే ఇస్తున్నాం కదా, పరువు పోతే మళ్ళీ వస్తుందా? ఇంకొకసారి ఇలా జరిగితే ఉద్యోగం తీసేస్తాను, జాగ్రత్త. ఎవడీడు? గుర్తుపట్టలే? లే, ఎవడు? రాజేష్ గాడు. ఆడెవడు? మన స్కూల్ నక్కగాడిబే. ఓ, నక్క అని బాగా ఎక్కిరిచేటోళ్ళం. అరే, చిన్నప్పుడు పక్క పింగు లేకుండేటోడు. ఏమో ఏం తయారండి. ఆడిప్పుడు వరంగల్ ఎస్ఐ తెలుసా? ఆ సీట్ గాడు వరుణ్ గాని పట్టుకోమని నేను పంపాడు. అరే, ఏం మాట్లాడుతున్నావురా? అసలే విని పక్క నక్క నిజ దిశని మాట్లాడటోని. నాకేదో తేడా కొడుతుందిరా. రే, నేను చెప్పేది నువ్వు. అరే, ముందు నేను చెప్పేది నువ్వు. దొరికితే ముడ్డి వగులుతుంది. అరే నీ అమ్మాయి ఏంద్రా నీ లొల్లి? ఆడి ఇప్పుడు నేను చూస్తే గుర్తుపట్టాడు. నువ్వు నాకు పాడి కట్టించేదాకా వదిలేటట్లేవరా? రే, వాడు వచ్చాక నేను కొత్త ప్లాన్తో వచ్చా. ఇంకేం ప్లాన్ రా? జాగ్రత్తగా విను. రేపు వరుణ్ గారిని మన ఏరియాలో ఖాళీగా ఉన్న కన్స్ట్రక్షన్ ఆగిపోయిన బిల్డింగ్ దగ్గరికి రమ్మంట. పాస్పోర్ట్ కలెక్ట్ చేసుకోవడం సేఫ్ అని చెప్తా. వానికి డౌట్ రాదు. అది ఏ టైంకి నువ్వు పోలీస్ గెటప్లో రా. వాడిని చూసి చాలా రోజులైంది, గుర్తుపట్టే ఛాన్సే లేదు. నువ్వు వాని దగ్గర నుంచి పైసలు తీసుకుని వెళ్ళు. సింపులా? అచ్చా, ఈ మొత్తం పంచాయతీలో నువ్వు పీకేదేంద్రా? అరే, నన్ను ఏం చేయమంటారా? మరి నీ దగ్గర వేరే ఐడియా ఏమైనా ఉందా? అరే, నన్ను వదిలేరా, నాతో కాదు ప్లీజ్. ఇక్కడ దాకా వచ్చినాక ఏంట్రా? ఇక్కడ దాకా వచ్చిందిరా, ఇక్కడ దాకా రాలేదు. వాని పైసలు వాంతానే ఉన్నాయి, నేను ఇంకా వర్షం మీద అడుస్తూనే ఉన్నా.
ఎలా చంపుదాం? కత్తితో. నువ్వు పొడుస్తావా? కొంచెం కష్టమేమో. పోనీ పాయిజన్? అయినా యాక్చువల్లీ యాక్సిడెంట్లా ఉండాలి. యాక్సిడెంటా? అలా అయితేనే నా డబ్బులు నాకు వస్తాయి. ఐమ్ దేర్ నో. ఐల్ టేక్ కేర్ ఆఫ్ యూ. వీ డోంట్ నీడ్ హిస్ మనీ. ఆ డబ్బు నాది, మా నాన్న ఇచ్చిన డబ్బు. తీసుకెళ్లి తన పేరు మీద పెట్టుకున్నాడు. యాక్సిడెంట్ తప్పదా? పోనీ ఏదైనా రెంటల్ కార్ తీసుకొని గుద్దేద్దామా? తర్వాత కార్ మాయం చేసేద్దాం. బ్రతికితే పోనీ లారీతో గుద్దేద్దామా? కానీ ఎలా? తను మందులో ఉన్నప్పుడు గుద్దేద్దాం. డ్రింక్ చేయడు. తన్ని ఫాలో అయ్యి ఖాళీగా ఉన్నప్పుడు గుద్దుతా. ఇంటికి సైట్కి తప్ప ఎక్కడికి వెళ్ళడు. తను వచ్చే రూట్ అంతా జనాలే ఉంటారు. మరి ఎలా? నా బ్లౌజ్ కుట్టడానికి సంధ్యాక్క దగ్గర ఇచ్చాను. వచ్చేటప్పుడు తెస్తారా? ఏంటి? నీ బ్లౌజ్ నేను తీసుకురావాలా? మీకు కుదరదంటే మా ఫ్రెండ్ రోహిత్ వస్తారు. లేదులే, నేనే తీసుకొస్తాను. నువ్వు వచ్చావేంట్రా వాడొస్తే? అరే అరిసి ఓపిక నాకు లేదు. వాడు మన మంచి బక్రా వేసిండు. నాడు ఇంటికి పోదాం. ఉండు ఒకసారి ఉండు. చూచాఫా ఎక్స్పెక్ట్ చేశారు. అడుగుబే, ఆ దొంగముండ నాకు దొరకాలే. దానమ్మ వాడుకో. ఇప్పుడు మేఘన ఏం చేసిందిరా? అరే అసలే కాలున్నా, మూసుకొని రా. ఇట్స్ డన్ బేబ్. బాడీ ఇంటికి వస్తే గుర్తు కూడా పట్టలేదు.
ఏంటే దయ్యాన్ని చూసినట్టు చూస్తున్నావు? బ్లౌజ్ వర్షం పడుతుందని తేలేదు. రేపు తెస్తాను. The number you are calling is currently switched off.